నేను ప్రభు సేవకి నా జీవితాన్ని సమర్పించుకొని 10 సంవత్సరాలు దాటిన తరువాత మా నాన్నగారు నన్ను కలవాలని వచ్చాడు. ఎవరు? నరసింహం. నేను పోతురాజు మనవండి. మా నాన్నగారు నన్ను కలవాలని వచ్చి, బాబు 10 సంవత్సరాలు నీకు యేసయ్య చేసిన మేలును బట్టి ఆయన సేవని చేసావు కదా, ఇక నా మాట ఒక్క మాట వింటావా అని అడిగాడు. ఏమిటి నాన్నగారు అన్నా. ఏమీ లేదు, నీవు ఇట్లాగే బ్రహ్మచారి అయి ఉంటే నీ వంశము ఈ నేల మీద ఉండదు కదా, ఈ భూమి మీద నీ వంశము కనబడదు కదా, గనుక ఒక తండ్రిగా నీ వంశాన్ని నిలబెట్టాలని నీకు వివాహం చేయాలని అనుకున్నాను అన్నాడు. నేను మా నాన్నగారితో ఆ రోజు చెప్పిన మాట ఏమిటంటే, నాన్నగారు 10 ఏళ్ళు యేసు ప్రభు పరిచర్యలో ఆ బలిపీఠం మీద, ఆ నిప్పుల మీద నా జీవితం కాల్చబడిపోయింది. ఇప్పటికే